కొండపైకి ఎక్కి మరి అక్కడ నుండి దిగి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ముగ్గురు శిష్యులు యేసు ప్రభువుతో దిగి వస్తూ ఉండగా అక్కడ ఏం జరిగిందండి? కింద వాదన జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయన్నమాట. అందరూ కూడా తర్కించుకుంటున్నారంట. అప్పుడు ప్రభువారు పిలిచారు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏంటి విషయము అని అడిగేసరికి ఏం చెప్తున్నాడండి? ఇతను తండ్రి. ఈ తండ్రి వచ్చి మోకాళ్ళుని, ప్రభా నా బిడ్డ మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, మూర్ఛ వ్యాధి కలిగి ఉన్నాడు, విలవిల్లాడిపోతున్నాడు, దెయ్యం పట్టింది, మరి ఇతని యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్పి దేవుని దగ్గర తన కష్టాన్ని చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ బిడ్డ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ బిడ్డ ఎలా ఉన్నాడండి? నురుగు కార్చుకుంటూ, మూర్ఛిల్లిపోతూ, మరి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి తండ్రి యొక్క వేదనను మనం చూస్తూ ఉన్నాము. సో మరి అక్కడ అడుగుతూ ఉన్నారు, ఏంటి మరి అక్కడ శాస్త్రులు పరిసయ్యులు కూడా దేవునికి విరోధంగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ బిడ్డ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి తను అడుగుతూ ఉన్నాడు. ప్రభువు గద్దించారు, అపవిత్రాత్మను గద్దించినప్పుడు ఆ దెయ్యం ఏం చేసిందండి? అతన్ని విలవిల్లాడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఏ విధంగా ఆ తండ్రి మొరపెట్టుకుంటున్నాడో మనం చూస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ తండ్రికి మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. ఆ యొక్క దెయ్యాన్ని గద్దించినప్పుడు అది ఏం చేస్తుందండి? తరచుగా అగ్నిలో, నీళ్లలో ఆ బిడ్డను పడవేస్తుంది. సో ఈ దురాత్మ, ఈ అపవిత్రాత్మ అనేది ఈ అబ్బాయికే కనిపిస్తుంది, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఎవ్వరికి కూడా ఆ దురాత్మ కనిపించదు. సో ఆ బిడ్డను ఏం చేస్తుంది? అది బాధిస్తూ ఉంది, వేదన కలుగు చేస్తూ ఉంది, నీళ్లల్లో ముంచి చంపేయాలని చూస్తుంది, అగ్నిలో పడవేసి కాల్చివేయాలని చూస్తూ ఉంది. కానీ మరి ఈ తండ్రి అయితే విశ్వాసముతో ఆ తండ్రిని, ప్రభువును వేడుకుంటున్నారు, కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. సో మనము కూడా మన సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలండి? కన్నీటితో దేవుణ్ణి మనం వేడుకోవాలి. తండ్రి నా బిడ్డను కాపాడు అని వేడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అప్పుడు ప్రభువారు అపవిత్రాత్మను గద్దించినప్పుడు ఆ అపవిత్రాత్మ ఆ బిడ్డలో నుండి వెళ్ళిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఏం చేస్తుందంటే, వెళ్ళిపోయే ముందు ఆ బిడ్డను విలవిల్లాడిస్తూ, భయపెడుతూ అతనిలో నుండి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచారు. సో మన జీవితాల్లో కూడా ఇటువంటి చీకటి శక్తులు మనల్ని అనేక సార్లు ఆవరించేస్తూ ఉంటాయి. వాటిని దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలండి? విడుదల పొందాలి. మరి ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, ఆ 9 మంది, ప్రభువా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ప్రార్థన, ఉపవాసము. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం చేయగలమండి? భయంకరమైన కష్టాల నుంచి కూడా మనము విడుదల పొందగలం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మరి చిన్న బిడ్డలతో సహా కుటుంబంలో ప్రార్థన, ఉపవాసము. సో మన జీవితంలో కూడా తర్వాత ఇదేంటండి? ఉపవాసం అంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? నోటికి ప్లాస్టర్ వేసేసుకోవాలన్నమాట, ఉపవాసము చేయాలి. సో ప్రార్థన, ఉపవాసము వలన విశ్వాసాన్ని పెంపొందించుకోగలము. విశ్వాసం ద్వారా ఏం చూడగలమండి? అద్భుతాలు మన జీవితంలో చూడగలం. అద్భుతాలే కాదు, కొన్ని కఠినమైన సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థన. సో విశ్వాసమును ఎలా పొందాలో కూడా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడండి ఆ చిన్ని బిడ్డ? వాక్యము, ప్రార్థన. అలాగే వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము. అది ఎవరి మాటకు వెళ్ళాలి? దేవుని మాటలు
క్రీస్తును గూర్చిన మాటలు తరచుగా మనం వింటూ ఉంటే, అంటే ఈవెన్ మనం చదివింది ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందండి? విశ్వాసము కలుగుతూ ఉంటుంది. సో మనం చూచాము ఈ యొక్క కఠినమైన సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థనలు. మనలో ఉన్న చీకటి శక్తులు, మన కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయండి? చీకటి శక్తులు పట్టేస్తూ ఉంటాయి మన కుటుంబంలోని వారిని. మనం గుర్తించి ఏం చేయాలండి? వారి కొరకు ఉపవసించి మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ప్రభువారు దెయ్యాలను వెళ్ళగొట్టిన రీతిని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందండి? అపవిత్రాత్మలు వారిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అపవిత్రాత్మలు అంటే ఏంటండి? అపవిత్రాత్మ ఉంటే ఏమవుతుంది? అపవిత్రమైన కార్యాలు చేస్తారు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు, అపవిత్రమైన నడవడిక. ఇవన్నీ మనం గుర్తించినప్పుడు ఏం చేయాలండి? వెంటనే ఉపవాసము, ప్రార్థన. ఇవన్నీ గొప్ప ఆయుధాలు అన్నమాట. మనకి మన చేతిలో పెద్ద ఖడ్గం ఉన్నట్టు ఉపవాసము, ప్రార్థన. సో విశ్వాసం ఉంటేనే ఏం వస్తుందట మనకి? అద్భుతము. అద్భుతాలు కావాలంటే ఏముండాలండి? ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోద్దంట, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోద్దంట, ఎక్కడికో వెళ్తే ఏదో జరిగిపోద్ది అని దేవుని యొక్క వాక్యం చెప్పట్లే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మీకు విశ్వాసం ఉంటే మీకు మేలు జరుగుతుంది, నాకు విశ్వాసం ఉంటే నాకు మేలు జరుగుతుంది. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలండి? ఎవరి మట్టుకు వాళ్ళు ఉపవసించాలి. మనం అనుకుంటాం పిల్లల్ని కష్టపెట్టడం మనకి ఇష్టం ఉండదు, అందుకని ఏం చేయం? పిల్లలతో ఉపవాస ప్రార్థనలు చేయించాం. కానీ ఇన్నివే పట్టణస్థులు ఏం చేస్తారంట? చంటి బిడ్డలకి సహా పాలు తాగే పిల్లలకు కూడా ఏం చేయలేదంట? పాలు ఇవ్వకుండా ఉపవాసం చేశారంట. మనము కూడా అటువంటి ప్రాక్టీస్ మన కుటుంబంలో ఉండాలన్నమాట. ఉపవాస ప్రార్థన అనేది బాల్యము నుండి బిడ్డలకు మనము అలవాటు చేయాలి. మనము ఉపవసించి ప్రార్థించినప్పుడు ఏం చూడగలమండి? విశ్వాసం ద్వారా అద్భుతాలు చూడగలం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.